మహిమ కలుగునుగాక. అల్పుడు నేను నన్ను ప్రభు ప్రేమించి మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవుని దాసులు, పెద్దలు, దైవజనులు, మరి ప్రభు మహిమలో ఉన్న దైవజనులు మరి జోసఫ్ అంకుల్ గారు వారు చేసిన పరిచర్యలో మరి పరిసర ప్రాంతాలలో మరి అల్పుడైన నేను కూడా మరి మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. నన్ను ప్రేమతో ఆహ్వానించిన నా ప్రియ తమ్ముడికి మరి స్థానిక సంఘ పెద్దలకి మరి తోటి సోదరులకి ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, ఇది చర్చి యానివర్స్ డే అని చెప్పారు అని తెలియజేశారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఒక చిన్న పాఠ్య భాగాన్ని చదువుకుందాం. దేవుని వాక్యం మీద మీ మనస్సు ఉంచాలని కోరుతూ ఉన్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి 84వ కీర్తన, 84వ కీర్తన దైవ గ్రంథంలో నుండి 84వ కీర్తన వాక్యం మీద మీ గమనము ఉంచాలని నేను కోరుతున్నాను. 84వ కీర్తన 4వ వచనం చదువుతున్నా. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు. 5వ చరణం కూడా చదువుతున్నా. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. 12వ చరణం కూడా చదువుతున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచు వారు ధన్యులు. మరలా చదువుదామా? 84వ కీర్తన 4వ చరణం. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. 5వ చరణం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. 12వ చరణం. నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ప్రభు సహాయాన్ని కోరుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరెంతో నమ్మదగిన దేవుడు, నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు నైనా. ఈ యొక్క సత్యనపల్లి పరిసర ప్రాంతాలను మీరు ప్రేమించి నీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘాలను బట్టి మీకు స్తోత్రాలు. మా పితరులు మరి ఎంతో భారభరితమైన పరిచర్యను చేశారు. కాలినడకతో అనేకమైన ఆహారాలేమి పరిస్థితుల్లో కూడా ఈ నామ ఘనత కొరకు ఈ పరిచర్యలు మీరు ఏర్పాటు చేశారు. మీకు స్తోత్రాలు. అల్పుడైన నేను కూడా ఇక్కడ చేరడానికి మా ప్రియులతో నీ మాటలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మరి చేరి వచ్చిన వారికి, మైక్ ద్వారా వింటున్న వారికి మేలుకరమైన నీ వాక్కులు వినిపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని, నిత్య జీవానికి నిర్ణయించబడిన వారి రాత్రి ముందుకు తీసుకుని రమ్మని యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మంచిది. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 2 చేతులు జోడించి నోటితో చెప్పండి వందనాలని. వందనాలు. 2 చేతులు జోడించి నోటితో చెప్పాలి వందనాలు. ఎవరికి చెప్పినా అందరికీ వందనాలు. వందనాలు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వందనాలు కనబడాలి, వినబడాలి. చేతులు కనబడాలి, నోటి నుండి వచ్చే మాట వినబడాలి. దేవుని మాటల వైపు మనసు పెడదాం. ప్రియులారా, 84వ కీర్తనలో 3 చరణాలను మనం చదువుకున్నాం. ఈ 84వ కీర్తన ఎవరి కీర్తన అంటే కొరాహు కుమారులు రచించిన కీర్తన. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. కొరాహు కుమారులు రచించిన కీర్తన. దైవ గ్రంథంలో 14 కీర్తనలు వీరు రచించినట్టుగా మనం చూస్తున్నాం. ఎన్ని కీర్తనలు రాశారు చెప్పండి? 14 కీర్తనలు వీరు రచించారు. చాలా అమూల్యమైన, చాలా విలువైన విషయాలను వారు ఆ కీర్తనలో విషేదపరిచినట్టుగా మనం చూడగలం. ప్రభు దైవత్వాన్ని, ప్రభు ప్రేమను, దేవుని సన్నిధిని, దేవుని ప్రభావాన్ని, దేవుని గొప్పతనాన్ని, దేవుని శక్తి సామర్థ్యతలను ఎంత చక్కగా వర్ణించారో చెప్పడానికి వీల్లేదు. ఆ కీర్తనలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది అనే సత్యాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి. పిల్లరా, మనం గమనించినట్లయితే 42వ కీర్తన నుంచి 49వ కీర్తన వరకు
మరి 84, 85, 87, 88 ఇలాగా కంటిన్యూషన్స్గా 14 కీర్తనలు మరి కొరాహు కుమారులు రచించినట్టుగా మనం చూస్తున్నాం. వారు పలుకుతున్న ఈ మాటలను మనము గమనించినట్లయితే, నీ మందిరమందు నివసించువారు ధన్యులు అంటున్నాడు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అంటున్నాడు. పిల్లలు గమనించారు, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అనే మాట చూస్తున్నాం. ఈ కీర్తనలో 12 చరణాలు ఉన్నాయి, అంటే 12 వచనాలు ఉన్నాయి. 12 వచనాలలో 3 పర్యాయములు ధన్యులు 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 అనే మాట ఆయన తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అసలు ఈ కొరాహ అనబడిన వ్యక్తి ఎవరు మనం ఆలోచన చేసినట్లయితే చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఐగుప్తులో నుండి పిల్లరా ఇశ్రాయేలు ప్రజలతో మరి ఇశ్రాయేల సైన్య సమూహంతో బయలుదేరిన ఒక ఇశ్రాయేలులే అనే చెప్పాలి. పిల్లరా గమనించాలి, ఇశ్రాయేల తెగకు చెందిన వారే, ఇశ్రాయేల జాతికి చెందిన వారే, ఇశ్రాయేల ప్రజలను పిల్లరా వారిని అనుసరిస్తూ నడుస్తున్న వారిగా ప్రారంభ దినాలలో మనం చూస్తాం. అయితే చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. వీరిని గురించిన ఒక మాటను మనం ఆలోచన చేస్తే, సంఖ్యాకాండంలోనికి వస్తారా? సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32వ వచనం చదువుతారా? 16వ అధ్యాయం 32వ వచనం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32వ వచనం. ఎవరన్నా చదువుతారా సోదరులు ఒకరు? భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కొరాహు సంబంధులందరినీ, సమస్త సాంపద్యమును మృంగివేశాను. చదవండి బ్రదర్. సంబంధులను అందరును ప్రాణముతో పాతాళములో కూలిరి. ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేశాను, ఉండకుండా నశించిరి. ఇశ్రాయేలు అందరూ వారి ఘోష విని భూమి మింగివేయనేమో అనుకొని పారిపోయిరి. అగ్ని బయలుదేరి తెచ్చిన 250 మందిని కాల్చి వేశాను. తలల పైకి ఎత్తండి. ఎంతమంది? సంఖ్య కూడా రాశాడు అక్కడ. 250 మందిని కాల్చి వేశాను. పిల్లలు గమనించాలి, భూమి నోరు తెరిచింది, వారిని మృంగివేసింది. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఏం చేసింది చెప్పండి? వారిని కాల్చి వేసింది. ఎవరిని? కొరాహుకు సంబంధించిన వారిని. కొరాహు కూడా ఉన్నాడు వారిలో. పిల్లారా గమనించాలి. ఎంతమంది చెప్పండి? 250 మంది. 250 మంది. 250 మంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఒక అద్భుతమైన మాట మనము ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లలు, ఒక మాట చూస్తారా? సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? 26:11. అయితే ఎంత మంచి మాట అండి, అండర్లైన్ చేసుకున్న మాట. అయితే కొరాహు కుమారులు చావలేదు. తండ్రి చనిపోయాడు, తన బంధువులు చనిపోయారు, తన రక్త సంబంధులు చనిపోయారు, తన కుటుంబ సభ్యులు చనిపోయారు. తన కుమారులైన కొరాహు కుమారులు ఏం చేయలేదంటే చెప్పండి? వారు చావలేదు. అగ్నికి ఆహుతి కాలే, భూగర్భంలోనికి వెళ్ళిపోలే, నోరు తెరిచి భూమి వారిని మింగలేదు. కారణం ఏంటి అని అంటే వినండి పిల్లలు గమనించాలి. వారు కొరాహు కుమారులుగానే ఉన్నారు కానీ వారి తండ్రి దేవునికి విరోధమైన వాడని వారు వెరిగారు. వారి తండ్రి మంచివాడు కాదని వారు గుర్తెరిగారు. వారు దుష్టులని వారు తెలుసుకున్నారు.
వారు పాపులని తెలుసుకున్నారు. వినండి, ఆ సంగతులన్నీ మనము గమనించినట్లయితే మరి సంఖ్యాకాండంలో, దినవృత్తాంతాల గ్రంథంలో ఆ మాటలు ద్వితీయోపదేశ కాండంలో చూడగలం. వినండి పిల్లారా, గమనించాలి. అలాంటి పరిస్థితులు ఉండగా తండ్రి నడిచిన మార్గమున వీరు నడవలే. వారు దేవుని సేవకుడికి విరోధంగా జీవించారు. ఒక మాట ఇలా చెప్పాలంటే వారి పాపము దేవుని దృష్టికి ఎంత గొప్పదైందంటే భూమి నోరు తెరచింది. చూశారండి, వారి పాపము దేవుని దృష్టికి ఎంత గొప్పదైందంటే ఆకాశం నుండి అగ్ని వచ్చి వారిని ఏం చేసింది చెప్పండి? దహించి వేసింది. కాల్చబడిన వారిగా వారు ఉన్నారు. దేవుని ఉగ్రత కొరాహు మీద, వారి సంబంధుల మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 250 మంది చనిపోయారు, 250 మంది మరణించారు, 250 మంది భూగర్భంలోనికి వెళ్ళిపోయారు, 250 మంది పిల్లరా ఆకాశం నుండి అగ్ని వచ్చి వారిని దహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక అద్భుతమైన మాట సంఖ్యాకాండంలో రాస్తున్నాం. అయితే ఆ దుష్టుల గుంపులో, ఆ పాపుల గుంపులో, ఆ దుర్మార్గపు గుంపులో, ఆ చెడిపోయిన వారి గుంపులో, ఆ దేవునికి దుఃఖాన్ని కలిగించిన వారి గుంపులో, దేవుని సేవకుని దుఃఖపెట్టిన వారి గుంపులో తన గర్భమున పుట్టిన కుమారులే చేరలేదు. వారు ప్రత్యేకంగా నివసించారు. వారు దేవుని పక్షాన ఉన్నారు, వారు మోషే పక్షాన ఉన్నారు. ఎవరి పక్షాన ఉన్నారు చెప్పండి? వారు మోషే పక్షాన ఉన్నారు, దేవుని పక్షాన ఉన్నారు. పిల్లలు గమనించాలి, అగ్నికి మేము ఆహుదైపోతామనే సంగతి వారికి తెలుసు. భూగర్భములో పడిపోతామనే సంగతి వారికి తెలుసు. దేవుడైన యెహోవా భయంకరుడని తెలుసు వారికి. దేవుని శక్తి, దేవుని సామర్థ్యం వారికి తెలుసు. అందుకే ప్రభువు అడుగు జాడల్లో నడిచారు, సేవకుని అడుగు జాడల్లో నడిచారు. నేటి దినాల్లో అమ్మ వినండి, చాలామంది ఏం చెప్తారంటే, రే తండ్రి నడిచిన మార్గమును నడువురా అంటారు. అవునగా చెప్పండి. తల్లిదండ్రులు చెప్పినట్టు వినరా అని చెప్తారు. తల్లిదండ్రులు ఎలాంటి వారైనా కానీ, వారు ఏ స్థితిలోనన్నా ఉండని, వాళ్ళు నడిచిన మార్గంలో నడవమని చెప్తారు. వినండి పిల్లారా, గమనించాలి. చెడులో జీవించే తల్లిదండ్రులు మరి పిల్లలు అలా జీవించనక్కరా లేదు అని ఒక నిదర్శనంగా ఈ కుటుంబం మనకు కనబడుతుంది. నేను ఇలా చెప్తా వినండి. ఒక త్రాగుబోతు తండ్రి పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాడు చెప్పండి? అమ్మ అర్థమవుతుందన్నమాట. మీరు మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తమ్ముడు మాట్లాడొచ్చా? మాట్లాడవచ్చు. అంటే పర్మిషన్ గ్రాంటెడ్ అయింది అన్నట్టు. మీరు మౌనంగా కూర్చుంటే కుదరదు, నోరు తెరవాల్సింది అంతేకా. వినండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఒక త్రాగుబోతు తండ్రి పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాడు చెప్పండి? మీకు అర్థమైంది చెప్పండి అమ్మా. మీరు కూడా బ్రాంతి సాపోలను బతికేమనే కదా, అంతే కదా. మీరు కూడా తొందరగా శరీరావయాలని పాడు చేసుకోమనే కదా. చెప్పకనే చెప్తున్నాడు తండ్రి. ఏమ్మా, సీరియళ్ళు సినిమాలు చూసి ఏడ్చే తల్లిదండ్రులు, కార్తీక దీపాలు మొగల రేకులు చూసి ఏడ్చే తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్తున్నారు చెప్పండి అమ్మా? మీరు కూడా ఏడవమనే కదా, లేదు డిస్సోలను బ్రతికేయమనే కదా. చెప్పకనే చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమ్మా, బాలుడు నడవలసిన త్రోవ వానికి ఎవరు నేర్పాలి? తల్లిదండ్రులు నేర్పాలి. పిల్లలకు నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. పిల్లలు చెడిపోతున్నారంటే, పిల్లలు పాడైపోతున్నారంటే, పిల్లలు దుర్మార్గులు అవుతున్నారంటే, పిల్లలు త్రాగుబోతులు అవుతున్నారంటే, పిల్లలు చెడిపోయి లోకాన్ని పాపాన్ని ప్రేమించి తల్లిదండ్రులకు ఏడ్పు, దుఃఖము, బాధ, నిట్లూర్పు మిగిలిపోతుందంటే కారణం ఎవరని చెప్పాలి? తల్లిదండ్రులే అని చెప్పాలి. చెప్పకనే చెప్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? రే నేనెట్ట పాడైపోయారా. మొన్న ఒక ఆయన అంటున్నాడు మా దగ్గర,
రే నేను పాడైపోయారా, నేనెట్టా చెడిపోయారా, నువ్వన్నా బాగుపడరా. ఎందుకు బాగుపడతాడు? ఎందుకు బాగుపడతాడు? నువ్వు ఏదో మీ ఊరి పేరేంటి? ఇక్కడ సిటీ పేరు సత్తెనపల్లి. సత్తెనపల్లిలో సినిమాకు తండ్రి వెళ్తే వాడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఇన్కోల్లో ఉండే సినిమాలకు వెళ్తాడు వాడు, అంతేనా? దగ్గర ఉండేది అదేనండి. సరే పిల్లలు గమనించాలి, ఆలోచన చేయాలి. సిల్కలూరుపేటలో ఉండే సినిమాకి వెళ్తాడు అన్నట్టు. అర్థమవుతుందా లేదా? అవుతుందమ్మా? ఏమి నేర్పిస్తున్నావు నీ కుమారులకి? 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం, పిల్లరగం 20వ అధ్యాయం 2వ వచనం అనుకుంటాను. చూస్తారా? చదవండి. 2వ వచనం 22:2 అనుకుంటున్నాను. రైట్. రెండవ వచనం చదవండి. 2వ వచనం. అహజ్యా వేలన ఆరంభించినప్పుడు 40 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము వేలను అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా, అమ్మ దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించుచూ వచ్చాను. ఏమండి? చాలండి. ఏమి నేర్పించింది అతని తల్లి వాడికి? చెప్పండి. ఏమ్మా ఏనండి, ఇటు చూడండి, వాక్యంకి వెళ్ళి మనసు పెట్టండి అమ్మా. జనాలు వస్తారు, కూర్చుంటారు. మీ ఊర్లో మనుషులేగా, ఏందో ప్రత్యేకంగా ఆశ్చర్యంగా చూస్తున్నారు. రోజు చూసే మనుషులే కదంటమ్మా. అక్కడెక్కడ స్థలం ఉంటే వాళ్ళు కూర్చుంటారు అంతే. నిమ్మలంగా ఆశ్చర్యంగా మీరు వచ్చిన మనుషులకల్లా, పోయేటోడికల్లా, లేచిన పిల్లోడికల్లా, ఆడుకుండే పిల్లోడికల్లా ప్రత్యేకంగా చూడమాకండి అట్ట. సింహాలు పులులు వస్తే భయపడాలి, కానీ మనుషులు వస్తే ఎందుకంట విచిత్రంగా చూస్తుంటారు, నాకు అర్థం కాదు. మీరే కాదు, మా ప్రాంతాలు కూడా అంతే. అది ఒక విధానం. పిల్లలు గమనించాలి. అతని తల్లి వారికి చెప్పండి దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతను నేర్పించుచూ వచ్చాను. అతని తల్లి ఏమి నేర్పిందంటే వాడికి చెప్పండి? దుర్మార్గంగా ప్రవర్తించుటకు నేర్పించుచూ వచ్చింది. నేర్పించలే, నేర్పించుచూ వచ్చింది. ఏమ్మా వినండి, ఇలా చెప్తా. నువ్వు ప్రార్థన నేర్పకపోతే, వాక్యము నేర్పకపోతే, భక్తి నేర్పకపోతే, భయం నేర్పకపోతే, విశ్వాసం నేర్పకపోతే, పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, యోగ్యత, నమ్మకత్వం కలిగి జీవించుట నేర్పించకపోతే వాడు నేర్చుకుండేది తప్పక చెడుగే, దుర్మార్గత అనే సత్యాన్ని గమనించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? 6వ అధ్యాయం 6వ వచనం. 6:6 ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఎక్కడుండాలి? ఏమ్మా ఎక్కడుండాలి? హృదయంలో ఉండాలి. ఏముండాలి? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ సంగతులు నీ హృదయంలో ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. మన హృదయంలో ఏమున్నాయి? దేవుని మాటలు ఉన్నాయా? దేవుని మాటలు ఉన్నాయా? వారీరన్న మాటలు ఉన్నాయా? మొన్న ఒక ఆమె అంటుంది, ఇంత లావు మాటలు అన్నదన్న 3 సంవత్సరాల కిందట కడుపులు అట్టనే పెట్టుకున్నా అంటుంది. మూడు మాటలు అన్నదంట, ఇంత లావు మాటలు అట్టనే పెట్టుకుందంట. ఇంత లావు మాటలు. ఇంత చిన్న చిన్న రాళ్ళు ఉంటే ఆపరేషన్లు చేస్తూ ఉండరు. చిన్న చిన్న రాళ్ళు ఉంటే ఆపరేషన్ చేస్తాను లేదు. చెప్పండి అమ్మా, ఇంత లావు మాటలు ఎట్ట పెట్టుకున్నారో ఏమో అర్థం కావట్లే. అయోమయంగా ఉన్నారు. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తుంది. నీ హృదయంలో ఉండాలి. ఎవరి హృదయంలో? తల్లిదండ్రుల హృదయంలో ఉండాలి. ఇశ్రాయేలును గురించిన మాట చెప్తున్నాడు అక్కడ. 4వ వచనం చదువుతారా? 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా ఎవరంటే చెప్పండి? అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఎవరు ప్రేమించాలి? తల్లిదండ్రులు ప్రేమించాలి. తల్లిదండ్రులు
పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలి. పిల్లలు కాదు, తల్లిదండ్రులు. ఫస్ట్ తల్లిదండ్రులు ప్రేమించాలి. ఇంకేమన్నాడు చదవండి అక్కడ. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ సంగతులు లేదా ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. ఏమ్మా ఎక్కడ ఉండాలి? చదువు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఏం పని లేదు, ఎత్తొచ్చు. రైట్, వెరీ గుడ్. 66 గ్రంథాల పేర్లు చూడకుండా చెప్పగలరా? చదువు వస్తుందా రాదా? వస్తుంది. వినండి పిల్లలు, గమనించాలి. 66 గ్రంథాల పేర్లు మన హృదయాల్లో ఉన్నాయా? పిల్లలు గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. హిజ్కియా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చూస్తారా? అమ్మా, హిజ్కియా గ్రంథం ఉందా బైబిల్లో? అసలు హిజ్కియా గ్రంథం ఉందా బైబిల్లో? ఉంటే తీసి చదవండి. అందరూ ఎత్తుకులాడుతూ ఉంటారు. అంటే గ్రంథం ఉన్న సంగతే ఉందో లేదో కూడా తెలియదు, చదివితే కదా. హిజ్కియా గ్రంథము బైబిల్లో ఉందా? హిజ్కియా రాజు ఉన్నాడు. అమ్మా, హిజ్కియా రాజు ఉన్నాడు. గ్రంథం ఉందా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన జ్ఞానం ఎంత అయిందండి? ఏమ్మా, యేసు ప్రభుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది? 15 సంవత్సరాలన్నా 20 సంవత్సరాలన్నా. బావిలో ఇచ్చారన్న బాప్తిసం పెద్ద ఆయన అంటున్నారు. ఎక్కడ తీసుకున్నావు అక్క? బావిలో తీసుకున్నావు. పిల్లలు గమనించాలి, అర్థమవుతుందా లేదా? ఒక ఆమె ఇలా చెప్తుంది, ఏమ్మా గొల్యాతు దావీదును ఒడిసెలతో కొట్టి చంపాడు, కొట్టు చంపట్లు అని అంటున్నాడు. గొల్యాతు దావీదును కొట్టి చంపాడా? దావీదు గొల్యాతును కొట్టి చంపాడా? అదేనమాట విషయం. నేను అదే మాట కన్నా కంటిన్యూ చెప్పండి, మీరు తలకాయ ఊపేవాళ్ళే. ఏం అర్థం కావట్లే మనకి. ఏదంటే వచ్చాం, ఏదంటే కూర్చున్నాం. వాక్యం ఏం చెప్తుంది, ఏం చెప్తున్నారు, ఏం బోధించబడుతుంది, ఏం వినపడుతుంది అర్థం కావట్లే. వాక్యమైన గమనం లేదు, వాక్యమైన ఆలోచన లేదు. వాక్యాన్ని చదవరు, వాక్యాన్ని ధ్యానించరు, వాక్యాన్ని పఠించరు, వాక్యాన్ని నెమరువేయరు, వాక్యమును హృదయం అనే ఫలకమైన రాసుకోరు, హృదయంలో దాసుకోరు. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని బైబిల్ ఉంటాయి, అవునగా చెప్పండి. చింతల్లికి ఒక బైబిలు, చిట్టి తల్లికి ఒక బైబిలు, చిన్నుగాడికి ఒక బైబిలు, డాడీకి ఒక బైబిలు, మమ్మీకి ఒక బైబిలు. ఎందుకండి ఇన్ని బైబిల్లో? బైబిల్ అందరికీ ఉన్నాయి, ఏం చేయట్లే చెప్పండి? చదవట్లే. చదివేవారు ఉన్నారు, లేరని అనట్లే, ఇక్కడ కూడా ఉన్నారు. ప్రతి దినము తన దినచర్యలో గంటల తరబడి దైవ గ్రంథాన్ని చదివేవారు ఉన్నారు కనుకనే దేవుడు తన రాకడను ఆలస్యము చేస్తున్నాడు. ప్రార్థించే తల్లులు ఉన్నారు, భక్తి కలిగిన తల్లులు ఉన్నారు, నమ్మకస్తులైన తల్లులు ఉన్నారు. ఎరడు పిల్లారా, చాలా వరకు 90%గా నామకార్థత కలిగి ఉన్నారు. ఎంత పర్సెంట్ చెప్పండి? 90%. 10% మాత్రమే, 10% మాత్రమే. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు. భయపడొద్దమ్మా, ఎందుకంటే భయపడుతున్నారు? నమ్ముకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. తల్లి, బాప్తిసం తీసుకున్న వాళ్ళు వెరీ గుడ్. నమ్ముకున్న నాటి నుండి నేటి వరకు అబద్ధం ఆడని వాళ్ళు ఎవరు నుండి చేతులు ఎత్తండి. ఇదేం ప్రశ్నలండి అంటారా? అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదిరి. రెండో ఏ మరణం ఉంది మరి? ఎట్ట మళ్ళా ఇన్ని రోజులు నమ్ముకుందంటే వేస్తేనా? అర్థమవుతుందా లేదా? ఏంటి నీ విశ్వాసం? అయితే కొరాహు కుమారులు చెప్పండి, చావలేదు. వారు సజీవులుగా ఉన్నారు, వారు ప్రాణభక్తులుగా ఉన్నారు, వారు దేవుని పక్షాన ఉన్నారు, వారు సేవకుని పక్షాన ఉన్నారు, వారు దేవునికి మహిమ తెచ్చేవారిగా నిలిచారు. తండ్రితో పాటు మరణించవలసిన వారు
తండ్రితో పాటు అగ్నికి ఆహుతి కావలసిన వారు, తండ్రితో పాటు భూగర్భంలోనికి వెళ్ళవలసిన వారు. దైవ గ్రంథంలో ఎన్ని కీర్తనలు రాశారు చెప్పండి? 14 కీర్తనలు రాశారు. 14 కీర్తనలు రచించారండి. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పిల్లారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. వారి స్థితిని మనం ఆలోచన చేయాలి. ఏమంటున్నాడు చెప్పండి? నేడు నేను నీకు ఆజ్ఞాపించు. ఈ సంగతులు ఎక్కడ ఉండాలి? నీ హృదయములో ఉండాలి. హృదయములో వాక్యం ఉండాలి. ఏమ్మా, హృదయంలో ఏముండాలి చెప్పండి? వాక్యం ఉండాలి. వాక్యం ఉందా? వాక్యం ఉందమ్మా? వాక్యం హృదయంలో ఉందా? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధితో నిండి ఉంది. హృదయం చెడిపోయింది. హృదయం అంధత్వంతో ఉంది. హృదయం పాపముతో నిండి ఉంది. హృదయములో ఉన్న దుర్గుణాలను గురించి మార్కు రాశాడు. పిల్లారా గమనించాలి. మార్కు ఆ సంగతులు చెప్పాడు. చాలా సంగతులు చెప్పాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మన హృదయం ఎలా ఉంది, మన హృదయం ఏ రీతిగా ఉంది, మనం ఆలోచన చేయాలి. ఎంత మంచి మాట అండి. అయితే కొరాహు కుమారులు చెప్పండి చావలేదు. తండ్రి దుర్మార్గుడు, తండ్రి దుష్టుడు, తండ్రి పాపి, తండ్రి దేవునికి దుఃఖాన్ని కలిగించాడు, దేవుణ్ణి బాధ పెట్టాడు, శావుకుని బాధ పెట్టాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఇబ్బంది కలిగించాడు. దేవుడు చూశాడు చూశాడు చూశాడు. భూమికి ఆజ్ఞ ఇస్తే భూమి నోరు తెరిచి మింగేసింది. అప్పులారా, అగ్నికి ఆజ్ఞాపిస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చి వారిని ఏం చేసింది చెప్పండి? దహించి వేసింది. కాలిపోయారు. దేవుని ఉగ్రతను ఎదుర్కొన్న కొరాహు తన సంపాదన, తన ఇంటి వారు, తన రక్త సంబంధులు, దేవుడంటే లెక్కలేదు, వాక్యం అంటే లెక్కలేదు, సేవకుడంటే లెక్కలేదు. హృదయాలు కఠినపరచబడి వాతవేయబడిన మనస్సాక్షి కలిగి వారు జీవించారు. గనుకనే ఉగ్రతను ఎదుర్కొన్నారు. నేటి దినాలలో క్రైస్తవులు అనబడిన వారు కూడా చాలా మంది త్రాగుబోతులుగా జీవిస్తున్నారు, దొంగలుగా జీవిస్తున్నారు, వ్యభిచారులుగా జీవిస్తున్నారు, అబద్ధికులుగా జీవిస్తున్నారు, మోసగాళ్ళుగా జీవిస్తున్నారు, లోకాన్ని పాపాన్ని అనుసరిస్తూ బ్రతుకుతున్నారు, సాతాను సంబంధులుగా జీవిస్తున్నారు. దేవుణ్ణి దుఃఖపెడుతూ, దేవుని సేవకులను దుఃఖపెట్టేవారు లేకపోలేదు. నాటి దినాలలో భూమి నోరు తెరిచినట్టు నేటి దినాలలో కూడా భూమి నోరు తెరవకపోవచ్చు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, వారు సజీవులుగానే పాతాళమునకు దిగుదురు అనే మాట చూస్తాం. ఏబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం చూస్తారండి. ఏబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. 24:19. అనారుష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్ళు వెగసినట్టు వెగసిపోవును. పాతాళం పాపము చేసిన వారిని పట్టుకొనును. తలలు పైకెత్తండమ్మా. బైబిల్ ఏం తిప్పుతారు ఇటు చూడండి. ఇక ఏనండి, పాపం చేసిన వారిని ఏం పట్టుకుంటుంది? పాతాళం పట్టుకుంటుంది. పిల్లారా గమనించాలి. అన్య జనాంగంలో దేవుని ప్రేమను పిల్లారా ఒకప్పుడు ధిక్కరించిన ప్రజలు చాలా భక్తి కలిగిన వారిగా ఉంటున్నారు. క్రైస్తవ పాలాలని చెప్పుకుంటున్న వారు, యేసు ప్రభు మాకు తెలుసు, మా పూర్వీకులు క్రైస్తవులని చెప్పుకుంటున్న వారిలో దేవుని యందు భయము లేక, భక్తి లేక, విశ్వాసం లేక, యథార్థత లేక విచ్చలవిడిగా జీవిస్తున్న పరిస్థితులను మేము చూస్తున్నాం నేటి దినాలలో. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రక్షించబడ్డానని చెప్పుకుంటున్న నీవు, మారు మనసు పొందానని చెప్పుకుంటున్న నీవు, యేసుక్రీస్తుని నమ్మానని చెప్పుకుంటున్న నీవు, మారు మనసు తగిన ఫలములు ఫలించవలసిన బాధ్యత ఉంది అనే సత్యాన్ని గమనించాలి. ఉగ్రతకు పాత్రులైన కుమారులు, తండ్రితో పాటు అగ్నికి ఆహుతి కావాల్సిన కుమారులు పాతాళ గర్భము నుండి తప్పించుకున్నారు, ఉగ్రతను తప్పించుకున్నారు, అగ్నిని తప్పించుకున్నారు. ఎంత అద్భుతమైన మాట అండి. అయితే కొరాహు కుమారులు చావలేదు. వారు చావలేదు. ఎంత అద్భుతమైన మాట అండి.
కొరాహు కుమారులు చావాలి. మీ అందరికి వందనాలు చెప్తున్నా. చెప్పండి అమ్మా. వందనాలు కనబడాలి, వినబడాలి. అందరికీ వందనాలు. మళ్ళీ మీరు పిలిస్తే వస్తాను, లేకపోతే మీ ఊరికి కూడా రాము. అంతేకా నన్ను మీరు ఎప్పుడు చూడలే, నేను కూడా మిమ్మల్ని ఎప్పుడు చూడలే. చూసామా? చూశారండి? మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రమే సత్యం. యేసు క్రీస్తును నమ్ముకోకుండా మరణిస్తే, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా మరణిస్తే, పాపములో జీవిస్తూ పాపములో బ్రతుకుతూ మరణిస్తే పాతాళం మింగివేస్తుంది. జాగ్రత్త. పాపము చేసిన వారిని పాతాళం ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. ఏమ్మా, పొరపాట్లు కరెంటు బోర్డులో చేయబెట్టా, మనకేమైంది చెప్పండి? దాంట్లో ఎటువంటి ములాజీ లేదు. పిల్లోడని పెద్దోడని తేడా ఏమి లేదు. ఎవరినైనా ఇసురు కొడుతుంది. అవునా కాదు చెప్పండి? బయట ఫ్యాన్ ఉంది, లైట్ వేస్తే మా పిల్లలు మా మిస్సెస్ లేస్తుందనే ఉద్దేశంతో నేను వేరే మీటింగ్కి వెళ్ళడం కోసం బయట ఫ్యాన్ ఆపుదామని చిచ్చు దగ్గర ఇలా చేయబెట్టా. ఆ వైర్లు పెట్టిన ఒక వీల్ బయటకు వచ్చింది. ఆ వైర్కి ఉన్న ఒక వీలు ఆ రాగి తీగ బయటకు వచ్చింది. అలా పెడుతున్నాగానే శాక్ కొట్టింది. మామూలుగా కూడా కొట్టలే. ఒకసారి ఎక్కడైతే బ్లడ్ బ్లాక్ అయ్యేదో అది అంతా కూడా సర్క్యులేషన్ అయిందేమో అనుకున్నా, అంత శాక్ కొట్టింది. పిల్లారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రేమ కలిగిన దేవుడు తన కృపనిచ్చేవాడు, కాపుదలనిచ్చేవాడు, భద్రతనిచ్చేవాడు, సహాయాన్నిచ్చేవాడు. అవునగా చెప్పండి. నన్ను తప్పించాడని నేను అనట్లే, తప్పిస్తూనే ఉన్నాడు కాబట్టి మీ దగ్గరకు వచ్చాను, లేకపోతే ఎప్పుడే వెళ్ళిపోయావని. నేనే కాదు, మీరందరూ. అవునగా చెప్పండి. గత 3 సంవత్సరాల కింద మూతికి సిక్కం పెట్టుకున్నారా లేదా మీరంతా? చెప్పండి అమ్మా. చేతులకు శానిటైజర్ రాసుకున్నారా లేదా? సోషల్ డిస్టెన్స్ పాటించారా లేదా? 4-5 నెలలు చికెన్ తినకుండా ఇటు పైకి చూశారా లేదా? అలవటించిపోయారు పాపం. అవునగా చెప్పండి అమ్మా. మనమే కాదు, 7 ఖండాల ప్రజలు అలమటించారు ఆహారానికి. డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, బయటికి వెళ్తే చేస్తాం, అందుకే ఇంట్లోనే ఉన్నాం. ఉన్నదే వండుకొని తిన్నాం అంతే. ఎవడు దగ్గినా కానీ అయిపోయింది ఇంక అంతే. పొరపాట్లో దగ్గాడా, దూరం ఉండు, సోషల్ డిస్టెన్స్ పాటించు, వీడికి ఒక గది ఏర్పాటు చేయండి. అవునగా చెప్పండి. పిల్లలు గమని, భయంకరమైన ఉపత్తి. ప్రభు గొప్పవాడండి. ఈరోజు తలకాయలు ఈ రకంగా ఊపుతుండారంటే దేవుడు కనికరించాడా లేదా? కృప చూపించాడా లేదా? గాలి తీసుకొని వదిలేస్తున్నామంటే దేవుడు కృప కలిగిన వాడా కాదా? దేవుడు అనుకుంటే కళ్ళు మూసి కళ్ళు తెరవగలమా? ఏమా గాలి పీల్చుకొని వదిలేయగలమా? లేదు, లేదు. ప్రభు తన కృప మీ అందరి పట్ల ఉంది. ఆయన కాపుదల ఉంది, ఆయన భద్రత ఉంది, ఆయన సహాయం ఉంది. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చాలా మందికి దేవుడు అంటే ఏమి లేదు చెప్పండి, లెక్క లేదు. దేవుడు అంటే లెక్క లేదు. ఎవరికి అని ప్రయారిటీని, ఎవరికి అని ప్రాధాన్యతను, ఎవరికి అని మొదటి స్థానాన్ని, తండ్రి మాటను ధిక్కరించి, వినండి, సైన్యము 250 మంది మాటను కూడా ధిక్కరించి దేవుని పక్షాన, సేవకుడు పక్షాన నిలిచిన వారు ఎవరు చెప్పండి? కొరాహు కుమారులు. ఎంత మాట అండి. అయితే కొరాహు కుమారులు చెప్పండి, చావలేదు. ఎంత అద్భుతమైన మాట అండి. ఒక మాట చూడండి, దాడిపోదాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వాక్యం మీద గమనించండి. సంఖ్యాకాండం పిల్లారా, లేదు 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం చూస్తారా? 9:19. 9వ అధ్యాయం 19వ వచనం చదువుతారా బ్రదర్? 2వ దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 9:19. 9వ అధ్యాయం 19వ వచనం. కొరాహు కుమారులకు ఇంటి వారును ఉండిరి. వినండి, ఇలా చూడండి. అక్కడ 3 విషయాలు చెప్పాడు వారి గురించి. వారు దేవుని మందిరము దగ్గర సేవా సంబంధమైన కార్యక్రమాలు చేస్తున్నారు అని రాశాడు. నెంబర్ 1 పాయింట్.
పిల్లలు గమనించాలి. రెండో మాట ఏంటి అని అంటే 31వ వచనంలో, భోజన పదార్థాలు చేసేవారి మీద, ఎక్కడ? మందిరము దగ్గర, ఆ ప్రత్యక్ష గుడారము దగ్గర వారిని, ఏదో పిండి వంటలు చేసే వారి మీద అధికారులుగా వారిని నియమించాడు అనే మాట మనం చూస్తాం. రెండో మాట. మూడో మాట అదే 19వ వచనంలో, ద్వారపాలకులుగా వారిని ఉంచారు అన్నాడు. ఏమా చూడండి, ఇక్కడ చూడండి, 3 మాటలు చెప్తారు ఒకసారి. వారు సేవా సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ? మందిరము దగ్గర, మందిరము దగ్గర, మందిరము దగ్గర. రెండోది, భోజన పానీయాలు చేసేవారి మీద వారు అధికారులుగా ఉన్నారు. మూడోది, ద్వారపాలకులుగా వారు ఉన్నారు. గేట్ మ్యాన్, మందిరము దగ్గర, దేవుని సన్నిధి దగ్గర. వినండి పిల్లలు, గమనించాలి. దేవుని సన్నిధి దగ్గర వారు ద్వారపాలకులుగా ఉన్నారు. 3 విషయాలు నా సర్వేలో నేను వీరి గురించి చూశాను. 1, సేవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 2, భోజన పానీయాలు చేసే మీద వారి మీద అధికారిగా ఉన్నారు. 3, ద్వారపాలకులుగా ఉన్నారు. ఇప్పుడు రండి 84వ కీర్తన. 84వ కీర్తన 10వ వచనం చదువుతారా? 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట. అబ్బా అమ్మా, చూసారండి? ఎవరంటున్నారు ఈ మాట? సహజంగా మందిరము అంటే ఈ మాట రాయకుండా ఉండరు బహుశా, నాకు తెలిసి. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే. ఎవరు పలికారు ఈ మాట? కొరాహు కుమారులు. నాశనానికి గురైన వారు, ఉగ్రతకు గురైన వారు, పాతాళానికి ప్రాణముతో వెళ్ళిన వారి గుంపులో ఉన్నారు. సజీవులుగా దహించబడిన వారి గుంపులో ఉన్నవారు. దేవాని ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినముల కంటే శ్రేష్టం. అమ్మ, వీళ్ళందరినీ ఎక్కడన్నా అంగన్వాడిలో చేర్పిస్తే బాగుండు కదా. సరే, దేవుని మాటల వైపు మనసు పెట్టండి, ఆలోచన చేద్దాం. చిన్నపిల్లలుగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఏనండి పిల్లలు, గమనించాలి. మనం ఆలోచన చేసినట్లయితే ఏమంటున్నాడు? దేవా నీ ఆవరణములో, చెప్పండి, ఒక్క దినము గడుపుట. ఏమ్మా, అయ్యా వినపడుతుందా? మైక్ వినపడుతుంది అనుకోళ్ళకి? అయ్యా వినపడుతుందా? వినపడే వాళ్ళు చేతులు ఎత్తండి. వినపడుతుంది అన్నోళ్ళు. స్పష్టంగా వినపడుతుంది కదా మైక్? ఓకే, వెరీ గుడ్. వినండి పిల్లలు, గమనించాలి. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఈరోజు మన వాళ్ళకి ఎంత ఎట్లుంటుంది తెలుసా? 1 గంట గడిపితే 1000 దినాల్లాగుంది. మందిరానికి వచ్చిన వాళ్ళ నుంచి మెడలు నొప్పినాడు మాదిరి టైంకి వెళ్ళి చూడడమే. ఈయన ముగించడమ్మా, ఈయన ముగించడమ్మా, ఈయన పాడేది, ఈయన చెప్పేది. వినండి, ఆలస్యంగా వస్తారు, అందరికంటే ముందు పోవాలంటారు ఇంటికి. 1 గంట అయిపోయిందమ్మా, అబ్బో ఆకలితో కళ్ళు తిరిగినాయమ్మా, కళ్ళు తిరిగిన ఇంత దోడు చెప్పాడమ్మా. అవునా? నిజమా? ఎట్లున్నారు? నీ ఆవరణములో, చెప్పండి, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే. దేవుని ఆవరణం, దేవుని సన్నిధి, దేవుని మందిరం. మందిరం మీద మక్కువ కలిగిన వారు, మందిరం మీద ప్రేమ కలిగిన వారు, దేవుడి మీద మక్కువ ప్రేమ కలిగిన వారు. కొరాహు అనే మాట పైన కనబడకపోతే, వారి కుమారులు అనే మాట పైన కనబడకపోతే, వినండి, కనబడకపోతే ఇది దావీదు రచించాడేమో అని చెప్పుకోవాలి. అవునగా? చెప్పండి. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట, చెప్పండి, 1000 దినముల కంటే శ్రేష్టం. అమ్మా, దేవుని మందిరంలో 1 గంట గడిపితే ఎన్ని గంటలు? 1000 గంటలు. 1 గంట గడిపితే ఎన్ని గంటలు చెప్పండి? 1000 గంటలు. మీ అందరిని ఒక మాట అడుగుతున్నా, మీకేమేమి కూడికలు ఉన్నాయో నాకు తెలియదు. బైబిల్ స్టడీ ఉందా లేదా? విజ్ఞాపన ఉందా? స్త్రీల కూడిక ఉందా? ఆదివారం ఆరాధన ఉందా? వినండి, బైబిల్ స్టడీ కూడిక ఎన్ని గంటలకు ప్రారంభిస్తారు? మీరు చెప్పండి అమ్మా. మాట్లాడవచ్చు అని చెప్పాడుగా బ్రదర్. ఎన్ని గంటలకు కూడిక ప్రారంభిస్తారు అంటున్నా? 8 గంటలకి. ఎన్ని గంటలకు వస్తున్నారు చెప్పండి? విజ్ఞాపన ఎన్ని గంటలకు ప్రారంభిస్తారు?
ఎన్ని గంటలకు వస్తున్నారు? ఆదివారం ఆరాధన ఎన్ని గంటలకు చెప్పండి అమ్మా. ఇంకెందుకు చెప్తారు? ఇక చెప్పరు. ప్రతి దానికి టైం ఉంది. మందిరానికి రావడానికి ఏం లేదు చెప్పండి. ఆదివారం రెస్ట్ డే, ఆదివారం విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే ఆదివారం కాదు, మళ్ళీ మోసపోమాకండి. మరి ఇటు చెప్పాడు రాజకుమార్ అనుకోమాకండి. అమ్మ వినండి, రెస్ట్ డే. ఆ పిల్లరా, రెస్ట్ చేసే దినం కాదు అది, అది ప్రభు దినం. అది ప్రభు దినం. ఆదివారం సహజంగా మీరు ఎన్ని గంటలకు కూడికి ప్రారంభిస్తారు? ఎన్ని గంటలకు తమ్ముడు ప్రారంభించేది? 10:30కి. ఎన్ని గంటలకు ముగిస్తారు? 1 గంట అవుతుంది. 10:30కు ప్రారంభిస్తారు. పాడి 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 ఎన్ని గంటలకు వస్తున్నారు మీరంతా? 10:30కు ప్రారంభిస్తే కనీసం ఏమ్మా 1:15 కన్నా వస్తున్నారా? అయిపోతే ఎప్పుడు వస్తారండి అక్కలు? కొంతమంది రొట్టె అందలేదన్నా, ఇంటికాడ చేసుకోలేదా? రసం అందలేదన్నా, అంతదా? రొట్టె భక్తి, రొట్టె శ్వాసం. ప్రతి దానికి సమయం ఉంది. ఉందా లేదా చెప్పండి? పనులకు పోతారా మీరు? ఏమ్మా లేటుగా పనికి పోతే పనికి రమ్మంటారా? మెరగాయ కోతకు వెళ్ళాలి, 8 గంటలకు చేలో ఉండాలి. ఎన్ని గంటలకు వెళ్తారు? 8 గంటలకి వెళ్ళాలంటే 7 గంటలకే లేచి వెళ్ళాలి. అవునా కాదు చెప్పండి? 11 గంటలకు వెళ్ళి మెరగాయ కోయడానికి వచ్చానండి అంటే ఏమంటారు? తెచ్చిన క్యారేజ్ తిని వెళ్ళండి అంటారు. అవునుగా చెప్పండి? ఏమ్మా అంటారా? చెప్పండి అమ్మా. 9 గంటలకు ట్రైన్ అనుకు ఎన్ని గంటలకు పోతారు? 8:30కి వెళ్తారు. 10 గంటలకు వెళ్ళి ఏమండి గూడూరు వెళ్ళే ట్రైన్ ఉందండి అంటే ఏమంటారు? 9 గంటలకే వెళ్ళిపోయిందండి అంటారు కదా. ట్రైన్కు టైం ఉంది, పనికి టైం ఉంది, తినడానికి టైం ఉంది, పిల్లోని రెడీ చేసి స్కూల్కు పంపించడానికి ఏముంది? టైం ఉంది. డాక్టర్ హాస్పిటల్కి రమ్మంటే పోవడానికి ఏముంది? టైం ఉంది. నిద్రపోవడానికి కూడా టైం ఉంది. దేవునికి ఏమి లేదు, టైం లేదు. వాస్తవా కదా? నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే అంతటిది ఆగిపోతే నేను ఇంత తోడి చెప్పనక్కర్లే. కింద మాట చదవండి, అక్కడ చాలా శ్రేష్టమైన మాట చెప్పాడు. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే. అమ్మ వినండి, తలపైకి ఎత్తండి. ఎవరు భక్తిహీనుడు? తన తండ్రే భక్తిహీనుడు, తన రక్త సంబంధులే భక్తిహీనుడు. భక్తిహీనుల గుడారంలో నివసించిన వారు కాదు కొరాహు కుమారులు. తండ్రి గుడారంలో నివసించిన వారు కాదు. భక్తిహీనుడిగా ఉన్నారు, బుద్ధిహీనుడిగా ఉన్నారు, పాపులుగా ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు. వారి క్రియలను బట్టి దేవుని ఉగ్రత వారి మీదకి ఆ పిల్లరా దిగి వచ్చినట్టు చూస్తున్నాం. ఒక అద్భుతమైన మాట అండి. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే, చదువు బ్రదర్, నా దేవుని మందిరము ద్వారము యొద్ద నివసించుట నాకు ఇష్టం. అబ్బా ఎంత మంచి మాట. మందిరంలో కాదు, మందిరము యొద్ద కాదు, మందిరములో కాదండి, మందిరము ద్వారము యొద్ద నివసించుట నాకు ఇష్టం. ద్వారము యొద్ద నివసించాలి, అది వారి ఉద్దేశం. ద్వారం యొద్ద ఎందుకున్నారు? ద్వారపాలకులు గనుక అక్కడ వారు ఉన్నారు. పాటలు వినబడుతున్నాయి, వాక్యం వినబడుతుంది, ఆరాధన చూస్తున్నారు, అనుభవిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఒక ద్వారపాలకులు రాసిన కీర్తన అండి ఇది. మందిర ద్వారము యొద్ద. ఎంత మంచి మాట అండి. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారము యొద్ద నివసించుట నాకు ఇష్టం. ఎంత అద్భుతమైన మాట అండి. భక్తిహీనుల గుడారం, త్రాగుబోతుల గుడారాలు, దొంగల గృహాలు, వ్యభిచారుల గృహాలు, లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తూ సాతాను సంబంధులుగా జీవిస్తున్న వారి గుడారంలో నుండి ప్రత్యేకపరచబడాలని ప్రేమ కలిగిన దేవుడు మోషేతో ఆజ్ఞాపించగా, ఆ త్రాగుబోతుల్లో నుండి, ఆ దొంగల్లో నుండి, ఆ వ్యభిచారుల నుండి, ఆ అబద్ధికుల్లో నుండి, ఆ దుష్టుల్లో నుండి ప్రత్యేకపరచబడ్డ కొరాహు కుమారులు. అందుకే వారు చావలేదు. నేటి దినాలలో త్రాగుబోతులు లేరా? ఉన్నారు. దొంగలు లేరా? ఉన్నారు. విచారులు లేరా? ఉన్నారు. అబద్ధికులు లేరా? ఉన్నారు. మోసగాళ్ళు లేరా? ఉన్నారు. నామకార్థ క్రైస్తవులు లేరా? ఉన్నారు.
లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తూ సాతాను సంబంధులుగా జీవించేవారు లేరా? ఉన్నారు. వారికి వేరు కావాల్సిన అవసరం ఉంది, జాగ్రత్త. వారి నుండి ప్రత్యేకపరచబడిన అవసరం ఉంది, జాగ్రత్త. ఉగ్రత ఉంది, శాపం ఉంది, పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది. నాటి దినములో భూమి నోరు తెరిచింది. పిల్లార గమనించాలి, పాపం చేసిన వారిని పాతాళం ఏం చేస్తుంది? పట్టుకుంటుంది, జాగ్రత్త. నా ప్రియ గ్రామస్తులారా, మైకు ద్వారా వింటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, అమ్మ, అయ్యా, బాబు, కొరాహు కుమారులను రక్షించిన దేవుడు, విడిపించిన దేవుడు, కాపాడిన దేవుడు అగ్ని హావుతి కాకుండా దేవుని మందిరపు ద్వారము యొద్ద పరిచారకులుగా ప్రభు పెట్టాడు. సేవ చేసే ధన్యత దేవుడు వారికి ఇచ్చాడు. ఒక అద్భుతమైన కీర్తన రచించుతూ ఇలా చెప్తా ఉన్నాడు, నా దేవుని మందిరపు ద్వారము యొద్ద నివసించుట నాకు ఇష్టం. నాకు ఇది చాలండి. ఈ జీవితానికి ఇదే నాకు ధన్యత, ఇదే నాకు మేలు. మందిర ద్వారము యొద్ద. అమ్మా, చాలా మందికి మందిరం అంటే లెక్కలేదు, సేవకుడు అంటే లెక్కలేదు, వాక్యం అంటే లెక్కలేదు, పాటలు అంటే లెక్కలేదు, దేవుడు అంటే లెక్కలేదు. లోకాన్ని పాపాన్ని అనుసరిస్తూ మానవుడు జీవిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమను ధిక్కరించి బ్రతుకుతున్నాడు. ఉగ్రత ఉంది, జాగ్రత్త. కీడు ఉంది, జాగ్రత్త. పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది, జాగ్రత్త. నువ్వు తప్పించుకోలేవు. ఎంత గొప్పవాడివైనా సరే దేవుని ఉగ్రతను అనుభవించాలి. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమించి ఈ చర్చి యానివర్సరీ దినాన ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. నీ బ్రతుకును మార్చాలని, నీ జీవితాన్ని మార్చాలని, నీ హృదయాన్ని మార్చాలని, నీ పాపాలను కడిగి పరిశుద్ధపరిచి మోక్ష మార్గానికి నిన్ను తీసుకెళ్ళడానికి దేవుడు ఇష్టపడుతున్నాడనే సత్యాన్ని గమనించాలి. దేవుడు అంటే ఎంత మక్కువ అండి వారికి, దేవుని మందిరం అంటే ఎంత మక్కువ అండి వారికి. రండి, 84వ కీర్తన మొదటి వచనం చదువుతారా? 84వ కీర్తన మొదటి వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు, అబాబాబాబా, నీ నివాసములు ఎంత రమ్యములు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు రమ్యములయ్యా. నీ నివాసములు రమ్యములు, నీ నివాసములు రమ్యములు. చదువు బ్రదర్. ఓకే. యెహోవా మందిరావరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచుంది. అబ్బా, ఎంత గొప్ప అనుభూతి కలిగిన వాడండి. నా హృదయము, నా ప్రాణము ఆనందంతో ఏం చేస్తున్నాడో చెప్పండి? కేకలు వేయుచుంది, కేకలు వేయుచుంది, కేకలు వేయుచుంది. యెహోవా ఆవరణము చూడాలి, యెహోవా మందిరము చూడాలి, దేవుని సన్నిధి చూడాలి, దేవుని సన్నిధి చూడాలి. తప్పించిపోయిన కొరాహు కుమారులు, దేవుడంటే మక్కువ కలిగిన వారు, దేవుడంటే ప్రేమ కలిగిన వాడు. అందుకే ఇలా అంటున్నారు, నీ మందిరమందు నివసించువారు ధన్యులయ్యా. నీ మందిరములో నివసించుట నాకు ధన్యత. పిల్లలు గమనించాలి, 84:5లో అన్నాడు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. 12వ చరణంలో అన్నాడు, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. నేను ధన్యుడనయ్యాను, మేము ధన్యులమయ్యాము అని చెప్తా ఉన్నారు. ధన్యుడివా, దరిద్రుడివా? ఏమ్మా, యేసుక్రీస్తును నమ్ముకోకపోతే నువ్వు దరిద్రుడివే, జాగ్రత్త. మారు మనస్సు పొందకపోతే నువ్వు దరిద్రుడివే. రక్షణ పొందకపోతే, రక్షకుడైన దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకోకపోతే నువ్వు దరిద్రుడివే. ప్రేమ కలిగిన దేవుడు కోరుకుంటున్నాడు. ఒక ధన్యజీవిగా నీవు ఉండాలి. నీ బ్రతుకును మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ జీవితాన్ని మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. పిల్లారా గమనించాలి, ఏమన్నాడు? నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. నమ్మిక ఉంచుతావా? వినండి పిల్లారా, గమనించాలి. నమ్మిక ఉంచే వ్యక్తిగా నీవు ఉంటావా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నీ మందిరమందు నివసించువారు
ధన్యులు. మందిరములో నివసించేవారు. ఎంతమంది ఉన్నారు మందిరంలో నివసించేవారు? ప్రార్థన, వాక్యం, పాటలు, ఆరాధన, పరిశుద్ధులు కూడి చేరి పిల్లల పరిశుద్ధులు చేరి ప్రభుని ఆరాధిస్తున్నా, స్తుతిస్తున్నా, మహింపరుస్తున్నా, ఘనపరుస్తున్నా. ఆ క్రమం ఎక్కడ ఉంటుంది చెప్పండి? మందిరములో. దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని నివసించే స్థలం అది. ఎంత అద్భుతమైన మాట అమ్మ. వినండి, ఇలా అంటాను, నా ప్రాణము, నా శరీరము ఆనందముతో చెప్పండి కేకలు వేయుచుంది. ఆనందముతో కేకలు వేయుచుంది. ఆనందముతో కేకలు వేయుచుంది. నా ప్రియ తల్లిదండ్రులారా, ఆలోచన చేద్దాం, ఆలోచన చేద్దాం. దైవ గ్రంథములో ఎంత చక్కగా ఈ మాటలను ప్రభువారు తెలియజేస్తున్నాడో ఆలోచన చేద్దాం. ప్రియులారా గమనించాలి. చాలా ఒక మాట చూస్తారు, దాటిపోదాం. చూడండి, దేవుని మాటల వైపు మనసు పెడదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15 వచనం మనందరికి తెలిసిన మాట. ప్రియులారా తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15, 3వ అధ్యాయం 15 వచనం. చేసిన విడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘం. ఏమ్మా, ఏ సంఘం? ఏ సంఘం? జీవము గల దేవుని సంఘం. సంఘములో జీవం ఉందా? 2వ పాయింట్, విశ్వాసుల్లో జీవం ఉందా? పెద్దలలో, సేవకుల్లో, పరిచారకుల్లో జీవం ఉందా? జీవము గల సంఘం, జీవము గల సంఘం. జీవాధిపతి అయిన ప్రభు అడుగుజాడల్లో నడుస్తున్న సంఘం, జీవము గల సంఘం. ఏ సంఘం అంటే చెప్పండి? జీవము గల సంఘం. జీవం అంటే పరిశుద్ధత, జీవం అంటే పవిత్రత, జీవం అంటే యథార్థత, జీవం అంటే యోగ్యత, జీవం అంటే నమ్మకత్వం, జీవం అంటే ఐకమత్యం, జీవం అంటే ప్రేమ, జీవం అంటే తగ్గింపు, జీవం అంటే వినయ విధేయత. జీవము గల సంఘం. ఏమ్మా, మీ అందరూ మాట్లాడుతున్నా, జీవం గల వారిగా ఉన్నారా, జీవం లేని వారిగా ఉన్నారా? ఏమ్మా వినండి పిల్లలు, గమనించాలి. చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్ళి కూతురు ఇలా అంటుంది, ఒక్క మాట మాట్లాడు నాయనా, ఒక్క మాటన్నా మాట్లాడు నాయనా, ఒక్క మాటన్నా చెప్పకపోతే కదా నాయన అని ఎడుతా ఉంది. ఎడుతారు లేదా చెప్పండి? లేచి మాట్లాడా? ఏందమ్మా ఇన్నిసార్లు అడిచావా? ఒక్క మాట ఏంది, ఎన్నైనా మాట్లాడలేనని లేచాడు అనుకోండి, అర్థమవుతుందా లేదా? అది లేచాడు అనుకో, ఒక్కటేంది 100 మాట్లాడినా అని కూర్చున్నాడు అనుకోండి, ఈ అడిగిన ఉంటుందాడా? వినండి పిల్లారా, ఆయనలో ఏమి లేదు, జీవం లేదు, జీవము లేదు. అందుకనే అడుగుతున్నారు, లేనాయన, మాట్లాడినాయన, చూడునాయన, చెప్పకుండా పోతివే, బ్యాంక్ కాగితాలు ఆడబెట్టావు కదండి, బాండ్ LIC బాండ్లు ఆడబెట్టావు, ఇంటి పట్టాలు ఆడబెట్టావు, పొలం కాగితాలు ఆడబెట్టావు, మనకి ఎవరు అప్పులు ఇవ్వాలో చెప్పకపోతేవి కదయ్యా, పోతీవి కదయ్యా అంటుంటారు కదా. అంటారు, చెప్పండి అమ్మా, అంటుంటారు లేదా? వారిలో ఏమి లేదు చెప్పండి? జీవము లేదు, జీవము లేదు. చనిపోయాడు వాటిలో ఏం లేదు, జీవం లేదు. మనం చచ్చామా బతికామా? ఏం తప్పుగా అర్థం చేసుకోమాకండి. ఎంత లవ్ మాట అన్నావయ్యా నువ్వు, ఎప్పుడు నీ మొహం చూడలేదు కాబట్టి గమ్ముకున్నాము, ఏంది ఎంత మాటలు అంటున్నావు అనొచ్చు. నేను అనలే అమ్మా మాట, ఇలా అన్నాడు. పిల్లారా గమనించు, యోహాను గారు చెప్పారు, ఇలా జీవిస్తున్నావు అనే పేరు నీలో ఉంది కానీ నువ్వు చచ్చిన వాడివి అన్నాడు. సంఘముతో మాట్లాడుతున్నమాట. చచ్చిన విశ్వాసులు, చచ్చిన పెద్దలు, చచ్చిన సేవకులు అని చెప్పుకుంటున్నవారని చెప్పాడు అక్కడ. పిల్లారా గమనించాలి, ప్రకటన గ్రంథంలో చెప్పాడన్నమాట, జీవము గల సంఘం. సంఘం అంటే ఎవరు చెప్పండి? మీ సంఘం ఎక్కడుంది? మీ సంఘం ఎక్కడుందమ్మా? మీ సంఘం ఏడ ఉంది? ఇదేనా మీ సంఘం? మీ సంఘం ఇదేనా? ఏంది అడుగుతారా ఏందంటారా? మా తల్లులారా, మీ సంఘం ఇదేనా అని అడుగుతున్నా. ఇదేనా? ఇదే కాదా? ఇది మీ సంఘం. నేనంటే ఇది కాదు అంటున్నా. ఇంకేడుంది చూపి అంటారా? నువ్వే దేవుని సంఘం, అవునా కదా? సంఘం నువ్వే, గోడలు కాదు, కట్టడాలు కాదు,
దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. దేవుడు ప్రాణం పెట్టింది ఎవరి కోసం? గోడల కోసం, మన కోసమా? ఎవరికొరకు పెట్టాడు? మన కోసమే పెట్టాడు. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఏ సంఘం? జీవము గల సంఘం, జీవము గల దేవుని సంఘం. వినండి, ఒక మాట చూడండి, దాడిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి వస్తారా? మొదటి వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. 4వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి మీరు ఏ బంధము? సమాధానమను బంధము. మీ అందరిని మాట్లాడుతున్నా, ఇటు చూడండి అమ్మా. మా సిస్టరు పాపం తీసుకెళ్తా ఉంది. ఏందంత అయోమయంగా దొత్తున్నారు? ఇప్పుడు మీ దగ్గర కదా మంచి కూర్చుంది, పాప ఏదో ఎడుతున్నాడు, తీసుకెళ్తా ఉంది, అంతే కదా. విచిత్రంగా దొత్తా ఉన్నారు. నాకు ఏం అర్థం కావట్లే. వాక్యం మీద మనసు పెట్టరు మా తల్లులారా. ఇక వెళ్ళిపోతాం మేము, ఇంకొద్దోడు ఉంటే మీ ఊర్లో ఉండం. ఇంకా వినండి ఏమంటున్నాడు, చదువుతారు అక్కడ. కాబట్టి మీరు ఏ బంధం చెప్పండి? సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు. ఏ బంధము? సమాధానమను బంధం. మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, మీ అందరికీ ఒక మాట చెప్తున్నా. శావుకుడితో మీకు సమాధానం ఉందా? పెద్దలతో సమాధానం ఉందా? విశ్వాసులతో సమాధానం ఉందా? మందిరానికి వచ్చే అక్కోళ్ళందరితో సమాధానం ఉందా? మిమ్మల్ని అడుగుతుంది. ఉందా లేదా? ఉందమ్మా. ఈ అక్కకు వందనాలు చెప్పి ఈ అక్కకు వందనాలు చెప్పట్లే, నిజమా కాదా? ఈ అక్కను చూసి నవ్వుతో మాట్లాడతావు, ఈ అక్కను చూస్తే సీరియస్గా మాట్లాడుతున్నావు, నిజమా కాదా? సమాధానం ఉందా? అందరితో సమాధానం, సమాధానం అనే బంధం. వినండి, ఇక్కడ చాలా మంది యేసు ప్రభుని నమ్మిన అక్కలు ఉన్నారు. ఇందాక చేతులు ఎత్తారుగా మీరంతా. నేను అంటున్నాను, మీ అందరూ మీ అత్తమామ గారికి అన్నం పెడుతున్నారా? పెడుతున్నారా? పెట్టకపోతే ఏం లేదంటే నువ్వు నమ్మిన వ్యక్తివే కాదంతే. అత్తను ప్రేమించను నీవు, మామను ప్రేమించను నీవు, పిల్లలు గమనించాలి, తోటి కోడలను ప్రేమించను నీవు, ప్రేమానురాగాలు కలిగి జీవించను నీవు, సమాధానం కలిగి ఉండడానికి వీలు. సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యత. ఏ ఐక్యత చెప్పండి? ఆత్మ కలిగించు ఐక్యత. ఈరోజు ఆత్మ అంటే అర్థం కావట్లే. వాయిద్యాలు వాంచితే ఆత్మ వస్తుంది, చప్పట్లు కొడితే ఆత్మ వస్తుంది. ఈరోజు ఏమంటున్నారు? చప్పట్లు కొడుతూ ఆరాధన చేసుకుందాం, అందరూ లేచి నిలబడండి అంటున్నారు. దిగుమతి చేసుకున్నారు. నిలబడి ఆరాధన చేసేది ఏం అర్థం కావట్లా. ఆరాధన అంటే ఏంటి? ఆరాధన ఏంటి? నేను ఒక మాట చెప్తా. ఎన్ని సంఘాల నుంచి వారు ఇక్కడ ఉన్నారు, కానీ మంచి మనసుతో ప్రేమపూర్వకంగా ఒక సేవకుడిగా నేను మీ అందరిని ఒక మాట అడుగుతున్నా. 20 సంవత్సరాల ఎన్నికెళితే నేటి సంఘాల్లో ఉన్న గలిబిలి ఉందా అడుగుతున్నా. అది ఏ సంఘమైనా కానీ. ఇప్పుడుండే సంఘాలలో ఈ ఆరాధనలు, ఈ కేకలు, ఈ అల్లరి, ఈ సప్పట్లు, సగం రాత్రుల వరకు ఈ గందరగోళమైన ఈ పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు కొత్తగా దిగుమతి చేసుకున్నారు. ఇటు నవనగా చెప్పండి. వేదిక మీద ఎక్కి యవనస్తులైన పిల్లల్ని బ్రేక్ డాన్స్, సినిమా స్టెప్పులు, డిస్కో డాన్స్, దానికి ఒక ప్రత్యేకమైన లైట్లు, వీడియో తీయటం, యూట్యూబ్లో పెట్టడం వాక్యానుసారమా కాదా? మీరు చెప్పండి. వయసుకు వచ్చిన ఆడపిల్లలను పులిపీటి మీద ఎక్కించి సినిమా హీరోల కంటే హీరోయిన్ల కంటే స్టెప్పులు వేయడం తప్ప కరెక్టా? మీరు చెప్పండి. చెప్పండి అమ్మా. ఎందుకు చెప్తారు మీరు? తీర్పరులుగా ఉంచితే బాగా న్యాయం చెప్పేటట్టుందే మీరు. కరెక్టా తప్ప చెప్పండి. తప్పు. తప్పు కాదు, డబుల్ తప్పు, 101 తప్పు. అవునగా చెప్పండి. అలా చేయకూడదు. ఎక్కడిది ఇది? మంది కాదు, పాశ్చాత్య దేశాల్లో ఉండేది. ఇదంతా ఏం చేశారు? దిగుమతి చేసుకున్నారు. ఆత్మ కలిగించు ఐక్యతను ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఆత్మ ఉందా? ఆత్మ అంటే ఏమనుకుంటున్నావు? ఆత్మ ఆధీనములు, ఆత్మ స్వాధీనములు. ఆత్మ అంటే ఏంటి చెప్పనా? నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, కార్తీక దీపం చూడొచ్చా అని చెప్పేది ఏంటి చెప్పండి? ఆత్మ.
మొగల్ రేకులు సీరియల్ చూడొచ్చా, తప్పు కదా అనేది ఆత్మ. అవునగా చెప్పండి. చూసేదంతా చూసి, చూడాల్సిందంతా చూసి, సీరియల్ చూసి, సినిమాలు చూసి, యూట్యూబ్ చూసి, ఫేస్బుక్ చూసి, వారం అంతా చూసి, శనివారం వచ్చి యేసు ప్రభువా నువ్వే గడుగయ్యా, నువ్వే శుద్ధి చేయయ్యా, రొట్టె తినాలయ్యా, రసం తాగాలయ్యా, నమ్మావా? మారు మనసు పొందావా? వారం అంతా చూడాల్సిందంతా చూసి, చేయాల్సిందంతా చేసి, క్షమించు క్షమించు క్షమించు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటి చెప్పండి? ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ కలిగించు ఐక్యత. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూస్తారా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. 12:14. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానం పరిశుద్ధతయు కలిగి ఉన్నటకు. ఏమ్మా ఏం చేయాలి? అందరితో సమాధానం ఉందమ్మా. అత్తతో సమాధానం, మామతో సమాధానం, భర్తతో సమాధానం, భార్యతో సమాధానం, పిల్లలతో సమాధానం, ఇరుగు పొరుగు వారు, బంధువులతో, రక్త సంబంధులతో, విశ్వాసులతో, సేవకుడితో, పెద్దలతో సమాధానం. అందరితో సమాధానం. అందరితో ఏంటి చెప్పండి? సమాధానం. అందరితో సమాధానం. ఎంత మంచి మాట అండి. నేను ముఖం చూడను, కళ్ళెపు దొక్కను, మెట్టు దొక్కను, నేను చూడను, నేను మాట్లాడానా, నేను తగ్గించుకునేనా అంటుంటారు చాలామంది. దేవుడే అమ్మ పరలోకము నుండి భూలోకానికి మానవ ఆకారంతో, మానవ పోలికతో, మానవ స్వరూపంతో, రక్తమాంసములు గలవాడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అవునగా చెప్పండి? దేవుని కంటే గొప్పవారిమా? ఇంకో చెప్పనా? శిష్యుల పాదములు పట్టుకున్నాడు ఆయన. ఏం పట్టుకున్నాడు చెప్పండి? ఆయన పాదములు, శిష్యుల పాదాలు పట్టుకున్నాడు, వారి పాదములు కడిగాడు. దేవుడు గొప్ప, మనం గొప్ప చెప్పండి? తగ్గింపేది, వినయమేది, విధేయత ఏది, లోబడి జీవితం ఏది, ప్రేమేది, పరిశుద్ధత ఏది? మీ అందరికీ వందనాలు చెప్తున్నా. చెప్పండి అమ్మా. చాలా జాగ్రత్త. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం సత్యం, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. బలహీనత ఏంటి? అవిధేయత ఏంటి? అయోగ్యత ఏంటి? తప్పేంటి? లోపం ఏంటి? కోపమా, అసూయ, కుల్ల, కుట్ర, ఈర్ష్య, వారలంతనమా, పగ, ద్వేషమా, దేవునికి విరోధమైన అపవిత్రత, దుర్మార్గత, చెడు స్నేహమా? ఏ అపవిత్రత ఉంది? దేవుని సన్నిధికి రా. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు. ప్రభు నీ కృప చూపిస్తాడు. నీ బ్రతుకును మారుస్తాడు. ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు, నీ హృదయాన్ని మారుస్తాడు. అగ్నికి ఆహుదైన, వినండి పిల్లారా, గమనించాలి. పాతాళ గర్భంలో కలిసిపోవాల్సిన వారు ఏమంటున్నారు? నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఎంత మంచి మాట అండి. నా ప్రాణము, నా శరీరం ఆనందముతో కేకలు వేయుచుంది, కేకలు వేయుచుంది. తండ్రి దుర్మార్గుడు, తండ్రి దుష్టుడు, తండ్రి పాపి, తండ్రి అపవిత్రుడు. దేవుడు అంటే తెలియదు, మందిరం అంటే తెలియదు. ఎంత తప్పించిపోతున్నారండి. నీ మందిరమందు నివసించు వారు ధన్యులయ్యా. నీ వలన బలమునందు మనుషులు ధన్యులయ్యా. నీ యందు నమ్మికించువారు ధన్యులు. మేము ధన్యులమయ్యాం. మా బ్రతుకు ధన్య జీవైంది, మా హృదయాలు ధన్య జీవయ్యాయి. వారు చెప్పారు. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 32వ కీర్తనలోనికి రండి. ఒక మాట దేవుని మాటల వైపు మనసు పెడదాం. 32వ కీర్తన మొదటి 2 వచనాలు. 32వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. చూడండి పిల్లరా. అతిక్రమములు అతిక్రమముల పరిహారము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడువాడు, ఆత్మలో కపటం లేనివాడు. ఇలా చెప్తా, తన అతిక్రమములకు, తన పాపములకు పరిహారము నొందినవాడు. అయ్యా ఇక్కడ కూర్చున్న వారితో నేను చెప్తున్నా, నీ అతిక్రమములకు, నీ పాపాలకు పరిహారము నొందిన అనుభవం లేకపోతే నువ్వు ధన్యుడవు కాదు. నువ్వు ధన్యుడవు కాదు, ధన్యురాలివి కాదు. ప్రభు కోరుకుంటున్నాడు నీ అతిక్రమములకు పరిహారము నొందాలి, నీ పాపములకు ప్రాయశ్చిత్తము నొందాలి.
తన అతిక్రమములకు తన పాపములకు ప్రాయచిత్తము నొందువాడు ధన్యుడు. మనం ధన్యులుగా జీవించాలి, అది ప్రభు కోరుకుంటున్నాడు. ధన్యులుగా బ్రతకాలి ప్రభు కోరుకుంటున్నాడు. పాపములకు అతిక్రమములకు పరిహారం నొందిన అనుభవం ఉందా? ప్రాయచిత్తము నొందిన అనుభవం ఉందా? దేవునికి విరోధమైన ఏ అపవిత్రత ఉంది, ఏ పాపం ఉంది, ఏ చెడుగుంది, ఏ అపవిత్రత ఉంది, ఏ దుర్మార్గత ఉంది? మరలా చెప్తున్నా, త్రాగుబోతువా మారు మనసు పొందు, దొంగవా మారు మనసు పొందు, వ్యభిచారివా మారు మనసు పొందు. దేవునికి విరోధమైన ఏ అపవిత్రత ఉంది, మారు మనసు పొందు. నీ బ్రతుకును ప్రభు మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ హృదయాన్ని మార్చడానికి ఈ యొక్క కూడికలో ప్రభు నీతో మాట్లాడాడు. తన అతిక్రమములకు తన పాపములకు ప్రాయచిత్తము నొందువాడు. మనం ధన్యులుగా పిలువబడాలి, ధన్యులుగా పిలువబడాలి ప్రభు కోరుకుంటూ. తలలోంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుదాం. పిల్లారా, వాతావరణం కూడా అననుకూలంగా ఉంది, పరిస్థితులు బాగలేవు, త్వరగా ముగిద్దాం. తలలోంచండి, కళ్ళు మూయండి, ఎవరు కళ్ళు తెరిచి అడ్డు చూడదు దయచేసి. ప్లీజ్ వీలైతే మోకరించండి, ప్రభు సహాయాన్ని కోరుదాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు మనల్ని ప్రేమించాడు, తన కృపను అనుగ్రహించాడు, తన కాపుదలను అనుగ్రహించాడు, తన భద్రతను అనుగ్రహించాడు, తన సహాయాన్ని అనుగ్రహించాడు. ఈ చల్లటి పూట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన బ్రతుకులో మార్పు కలిగిన వారిగా జీవించాలని, మన జీవితంలో మార్పు కలిగిన వారిగా జీవించాలని, మన హృదయంలో మార్పు కలిగిన వారిగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు సన్నిధికి వస్తావా? నిజమేనైనా కొరాహు వలె ఉగ్రత గురి కావాల్సిన వారిమయ్యా. కొరాహు వలె నా తండ్రి, కొరాహు వారి రక్త సంబంధులు చేసిన పాపం నువ్వు చూడలేకపోయావు. కొరాహు కుమారులను రక్షించిన దేవుడు, కొరాహు కుమారులను విడిపించిన దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు, నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అగ్నికి ఆహుతి అయిపోయారు వారు, అగ్నిలో వారు దహించబడ్డారు, ప్రాణముతోనే వారు పాతాళమునకు దిగిపోయారు. దేవుని ఉగ్రతను వారు ఎదుర్కొన్నారు. అయ్యా, త్రాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, అబద్ధికుడివా, మోసగాడివా, పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. పాతాళానికి వెళ్తావు, అగ్నిగుండానికి వెళ్తావు. వేదన, దుఃఖము, బాధ, నిట్లురుపు పళ్ళు కొరుకుతూ ఉంటుంది. ఎవరు నిన్ను విడిపించలేరు, ఎవరు నిన్ను విడుదల చేయలేరు. ఈ రాత్రి కూడిక వలన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకును మార్చాలని ప్రభు ఇష్టపడుతున్నాడు, నీ జీవితాన్ని మార్చాలని ప్రభు ఇష్టపడుతున్నాడు, మీ హృదయాన్ని మార్చాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. చెప్పనా సఖ్యమైన మహిమయుక్తమైన ఆనందం ప్రభు కలిగించాలని ఇష్టపడుతున్నాడు. ప్రభు సన్నిధికి వస్తావా? అయ్యా, నేను త్రాగుబోతున్నాయా, నన్ను క్షమించు. నేను దొంగనయ్యా, నన్ను క్షమించు. నేను వ్యభిచారిని, నన్ను క్షమించు. నేను నామకార్థ క్రైస్తవుడి, నన్ను క్షమించు. తెలిసి తెలియక నీకు విరోధంగా జీవిస్తున్నాను. తల్లి, చెల్లి, బాబు, నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఎన్నో ఉగ్రతలు ప్రభు తప్పించాడు, ఎన్నో ఉగ్రతలు ప్రభు తప్పించాడు. తన కృపను మన పట్ల ఉంచాడు, తన కాపుదలను మన పట్ల ఉంచాడు, తన భద్రతను ఉంచాడు, తన సహాయాన్ని ఉంచాడు, నేటికి సజీవు లెక్కలో ఉంచాడు. తన పాపములకు తన అతిక్రమములకు ప్రాయచిత్తము నొందువాడు ధన్యుడు. ప్రభు ప్రాయచిత్తం చేయుట కొరకు పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. మన పాదములతో చెడి స్థలంకు నడిస్తే ఆయన పాదములో చేలలు, మన చేతులతో చెడి పనులు చేస్తే ఆయన చేతుల్లో చేలలు, మన తలతో చెడి ఆలోచనలు ఆలోచిస్తే ఆయన తలపైన ముళ్ళ కిరీటం, మన నోటితో మాట్లాడకూడని మాటలు మాట్లాడితే ఆయన ముఖం పైన ఉమ్ము వేయబడింది. మన హృదయంలో ఉన్న అపవిత్రతను బట్టి ఆయన పక్కలో బల్లెపోటు పొడవబడింది. ఆయన శరీరము నాగేలు చలవలే దున్నపడింది. బలమైన వ్యక్తులు పిరికిడు గుద్దులు గుద్దారు, చంప ఎంటుకలు లాగారు, ముఖం పైన ఉమ్ము వేశారు, వేలన చేశారు, దూషించారు, అపహసించారు. మైనం వలె కరిగిపోయాడు ప్రభు, చిల్ల పెంకు వలె అయిపోయాడు ప్రభు. కొట్టేవారిని, హింసించేవారిని, దూషించేవారిని చూసి వీరేమి చేయుచున్నారో వెరుగరు, వీరిని క్షమించమని చెప్పాడు. నీ పాపములు కడిగి పరిశుద్ధపరచబడ్డానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడు చెల్లి,
నా ప్రియ తల్లి, నా ప్రియ తల్లిదండ్రులారా, ఈ రాత్రి పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది. అది తప్పించడానికి ప్రభు మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని ధారపోశాడు. కాళ్ళల్లో రక్తం, చేతుల్లో రక్తం, తలలో రక్తం, పక్కలో రక్తం, నిలువెల్ల రక్త దారులు కారిపోయాయి. ఫస్ట్ బొట్టు నుండి చివరి బొట్టు వరకు తన అమూల్యమైన రక్తాన్ని ధారపోశాడు. 2 చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు, నీ మందిరమందు నివసించు వారు ధన్యులు అని నువ్వు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ యందు నమ్మిక ఉంచు వారు ధన్యులు అని చెప్పాలని ఆశపడుతున్నాడు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులని చెప్పాలని ఆశపడుతున్నాడు. నీ బ్రతుకును మార్చాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కొరాహు కుమారులను కాపాడిన దేవుడు, కొరాహు కుమారులను విడిపించిన దేవుడు, కొరాహు కుమారులకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇవ్వబోతున్నాడు. ఒక మాట అడుగుతున్నాను, నిజమైన ఆయన తెలుసు తెలియకో కొరాహు వలె దేవునికి విరోధంగా జీవించాను, లోకాన్ని పాపాన్ని అనుసరించి బ్రతికాను. ఈ రాత్రి నేను పాపిని గ్రహిస్తున్నాను. నా పాపం నాకు అర్థమైంది. నా పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను, పాప క్షమాపణ పొందడానికి ఇష్టపడుతున్నాను బడిన వారు ఎవరైనా ఉంటే భయపడకుండా ధైర్యంగా, చెల్లి తమ్ముడు నీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తావా? నీ కొరకు ప్రార్థన చేస్తాను. భయపడవద్దు, భయపడవద్దు చెల్లి, భయపడవద్దు తల్లి, భయపడవద్దు అమ్మ, భయపడవద్దు. ఈ రాత్రి నేను యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడుతున్నాను, మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నాను. నా బ్రతుకును, నా జీవితాన్ని, నా హృదయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను బడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. చెల్లి, దేవుడిని దీవించును గాక. భయపడవద్దు, భయపడవద్దమ్మా. దేవుడు నీతో మాట్లాడితే అటు ఇటు కళ్ళు తెరి చూడొద్దు ఎవరు దయచేసి. నిజమే నాయన, నన్ను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తాను. నా బ్రతుకును మార్చుకుంటాను తండ్రి, నా జీవితాన్ని మార్చుకుంటాను తండ్రి, నా హృదయాన్ని మార్చుకుంటాను తండ్రి. తమ్ముడు, దేవుడు నిన్ను దీవించును గాక. చెల్లి, దేవుడు నిన్ను దీవించును గాక. భయపడవద్దు. ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారా నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ తల్లి? ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్య మాట లోకువైందా? యేసయ్య సిలువ సువార్త సులకనైందా? నమ్ముకోవచ్చులని వాయిదేసి వెళ్ళకు, మారు మనసు పొందొచ్చులని వాయిదా వేసి వెళ్ళకు. ఈ రాత్రి ప్రభు నీ బ్రతుకు మార్చడానికి ఇష్టపడుతున్నాడు, నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నేను వినలేదనడానికి వీలులేదు. ఈ రాత్రి ప్రభు తేటగా నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువా, నేను నమ్ముకుంటాను, నా హృదయంలోకి రా, నా బ్రతుకును మార్చు, నా జీవితాన్ని మార్చు అనబడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. చెల్లి, దేవుడిని దీవించును గాక. చెల్లి, దేవుడిని దీవించును గాక. బ్రదర్, దేవుడిని దీవించును గాక. భయపడవద్దు, భయపడవద్దు. ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు సహాయాన్ని కోరుదాం. ఎవరు కళ్ళు తెరిచి అడ్డు చూడద్దు దయచేసి. ఇంకెవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను, ప్రార్థన చేయబోతున్నాను. చేతులు ఎత్తిన వారు మరొకసారి చూపించండి. భయపడవద్దు, భయపడొద్దు చెల్లి, భయపడవద్దు, భయపడొద్దు చెల్లి, చెల్లి భయపడవద్దు, భయపడు తమ్ముడు, భయపడొద్దు అమ్మ, భయపడొద్దు. దేవుడు నీతో మాట్లాడితే, నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపిస్తే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించు. మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? చెల్లి, దేవుడు నిన్ను దీవించును గాక. చెల్లి, నిన్ను దేవుడు దీవించును గాక. ఇంకెవరైనా ఉంటే, ఇంకెవరైనా ఉంటే నీ కుడి హస్తాన్ని పైకి చూపించు. యేసు రక్తమును త్రొక్కి వెళ్ళకు, హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళకు, వాత వేయబడిన మనస్సాక్షి కలిగి వెళ్ళకు, నమ్ముకోవచ్చులని వాయిదేసి వెళ్ళకు, ఇప్పుడు నమ్ముకుంటే కష్టమని వెళ్ళకు. ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకెవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారా ఇంకెవరైనా? చెల్లి, దేవుడిని దీవించును గాక. చెల్లి, దేవుడిని దీవించును గాక. బ్రదర్, దేవుడిని దీవించును గాక. ఇంకెవరైనా ఉంటే ధైర్యంగా, ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయబోతున్నాను, ప్రార్థన చేయబోతున్నాను, ప్రార్థన చేయబోతున్నాను. హృదయంలో శతమతం అవుతున్నావు, ఎత్తుదామా వద్దనే ఆలోచనలో ఉన్నావు, ఏమనుకుంటారని తలుస్తూ ఉన్నావు. భయపడవద్దమ్మా. దేవుడు నీతో మాట్లాడితే, నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపిస్తే, ప్రభుకు హృదయం ఇవ్వాలనే ఆలోచన ప్రభు నీ హృదయంలో కలిగిస్తే ధైర్యంగా నీ కుడి హస్తాన్ని పైకి చూపించు, ధైర్యంగా చూపించు. ఉన్నారు ఇంకెవరైనా? ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేయబోతున్నాను,
ప్రార్థన చేయబోతుంది. ఈ అవకాశం రాదు. ఇక రేపు రాత్రి మన కూడిక లేదు. ఇది ఈ యొక్క సభలకు చివరి కూడికే. ఇంకెవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తినవారు 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 చేతులు ఎత్తకపోయినా పర్లేదు. ఈ రాత్రి నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను, యేసు రక్తంలో కడగబడతాను అనబడిన వారు, మారు మనసు పొందుతాను అనబడిన వారు, నేను చెప్పే ఈ మాటలు పలకండి. భయపడకుండా పలకండి. వెనక బ్రదర్స్ చేతులు ఎత్తారు, ముందు సోదరీలు ఎత్తారు. చేయి ఎత్తకపోయినా పర్లే. ఈ రాత్రి నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా అనబడిన వారు ధైర్యంగా ఈ మాట పలకండి. నేను చెప్పే ఈ మాట పలకండి చాలు. నువ్వు ఎక్కడున్నా సరే ఈ మాట పలుకయ్యా, అయ్యా పలుకు, అమ్మా పలుకు, చెల్లి పలుకు, తమ్ముడు పలుకు, ధైర్యంగా పలుకు. రోడ్డు మీద ఉన్నావా, గట్టు మీద ఉన్నావా, మిద్దె మీద ఉన్నావా, మంచం మీద ఉన్నావా, సెల్ ఫోన్ చూస్తున్నావా, భోజనం చేస్తున్నావా, దేవుడు నీతో మాట్లాడితే దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నావా, నేను చెప్పే ఈ మాట పలుకు, ధైర్యంగా పలుకు. యేసు ప్రభువా పలకండి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలన్నీ క్షమించండి. నీ రక్తంతో నా పాపాలన్నీ కడిగి నీ బిడ్డగా చెయ్యండి. ఇక నుండి నీ కొరకు నమ్మకంగా జీవిస్తా. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చేతులు ఎత్తిన వారు చేతులు ఎత్తకపోయినా పర్లేదు. యేసు ప్రభు నమ్ముకోవాలని ప్రభు మీతో మాట్లాడితే ఈ కూడిక అయిపోయిన అనంతరం ధైర్యంగా ముందుకు రండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాం. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. నమ్మిన వారు ప్రతి బలహీనతను ఒప్పుకోండి. కొరాహు కుమారుల వలె నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, నేను నమ్మిక ఉంచు వారు ధన్యులు. నీ మందిర ఆవరణము చూడాలని నా శరీరము నా ప్రాణము ఆనందంతో కేకలు వేయిచుందని అటు కృష్ణ కలిగిన వారిగా నీ మందిరపు ద్వారము యొద్ద నివసించుట నాకిష్టమని హృదయములో ఒక సంపూర్ణ నిశ్చయత కలిగి ప్రభుకు మహిమకరంగా జీవించాలని ప్రభు పేరిట నమ్మిన వారికి తెలియచేస్తున్నాను.